హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ ప్రియా. ఈరోజు వీడియో వచ్చేసి టమాటో బాత్ రెసిపీ అండి. ఇక్కడ నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ కొత్తిమీర, టమాటోస్ తీసుకున్నాను. టమాటోస్ ఒక 3 తీసుకున్నాను. ఇది ఉప్మానే కదా అని అనుకునే వాళ్ళకి, ఎందుకంటే ఈ రెసిపీ అంత స్పెషల్గా అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. అండ్ ఎవరైనా సిక్ అయిన వాళ్ళు ఉన్నా, ఎవరైనా చిన్న బేబీస్ ఇన్ఫాంట్స్ ఉన్నా కూడా ఈ రెసిపీ చాలా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఆ ఫ్లేవర్కి పిల్లలకైనా పెద్దలకైనా ఆ ఉప్మా తింటున్నా అన్న ఫీలింగ్ ఉండదన్నమాట. చాలా బాగుంటుంది. ఎవరైతే ట్రై చేయలేరో ప్లీజ్ మస్ట్ ట్రై దిస్ రెసిపీ. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను కడాయి తీసేసుకున్నాను. ఇందులో కొంచెం హీట్ అవ్వగానే నేను 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఉప్మా డ్రైగా కాకుండా వాటర్ వేస్తే సఫిషియెంట్గా సరిపోయేటట్టు నేను 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ఇందులో జీలకర్ర, ఆవాలు, గుండుపప్పు అండ్ శనగపప్పు వేసేసుకున్నాను. తాలింపుకి నేను 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఈవెన్ కిడ్స్కి అయితే జీలకర్ర ఒక్కటే వేసుకోవాలి. ఆవాలు, ఈ పప్పులు ఇవేవి వేసుకోకూడదు. సో నేను జీలకర్ర వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత కొంచెం చిటపటలాడిన తర్వాతనే నేను ఇంకా పల్లీలు యాడ్ చేసుకున్నాను. పల్లీలు ఈజ్ ఆప్షనల్ ఫర్ యూ. ఆప్షన్, మీకు అదే ఆప్షన్ అని. మీకు ఎన్ని వేసుకోవాలి, తక్కువ వేసుకోవాలా, ఎక్కువ వేసుకోవాలా, అవసరం ఉందా, మీరు తినే వాళ్ళైతే వేసుకోండి, లేకపోతే టోటలీ ఆప్షన్, ఇది ఆప్షనల్ అది. సో నేను పల్లీలు వేసుకున్నాను. నాకు తగినంత నేను పల్లీలు వేసుకున్నాను. సో ఇది కొంచెం ఒక 1-2 సెకండ్స్ అలా ఉంచగానే ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ వేసేసుకోవాలి. ఎందుకు ఇప్పుడే అంటే ఇది ఎక్కువ మాడకూడదు, ఎక్కువ కుక్ అవ్వకూడదు. ఎందుకంటే ఆనియన్స్ వేయంగానే మళ్ళీ హీట్లోనే ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ కుక్ అయితే మాడిపోయే ఛాన్సెస్, స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి పల్లీలు అండ్ జీలకర్ర మెంతులు. సో అది కొంచెం కుక్ అవ్వగానే నేను ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం సేపు ఆ హీట్ ఫ్లేమ్లో కుక్ చేసుకుంటాను. ఇదంతా నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటున్నాను. హై ఫ్లేమ్లో పెట్టుకోవట్లేం. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అన్నీ మాడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. స్లోగా కుక్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. నీట్గా కుక్ అవుతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా మాడిపోతుంది. సో నేను ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటాను. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఇది ఇంకో ఆనియన్స్ అనేది కొంచెం దగ్గర పడాలన్నమాట, మెత్తపడాలి. సో మంచి కలుపుకొని ఆనియన్స్ అన్ని దగ్గర పడిపోయినాయి కాబట్టి ఇందులో కరివేపాకు వేసేసుకున్నాను. ఇది కొంచెం సేపు అలా కొంచెం హీట్ అవ్వగానే ఇందులోనే కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసేసుకోవాలి. మనకి వాటర్ లెవెల్లో సీ వాటర్ ఎలా టేస్ట్ వస్తుందో అంత సాల్ట్ ఉండాలన్నమాట. మరీ ఎక్కువ కూడా ఉండొద్దు, మరీ తక్కువ కూడా ఉండొద్దు. టేస్ట్ అనేది పోతుంది. సో నేను టమాటాలు వేసేసుకుంటున్నాను. ఇప్పుడే టమాటాస్ 1-2 వేసుకుంటే అంత ఫ్లేవర్ రాదు. టమాటాలు మంచిగా మగ్గినాయి, రెడ్ కలర్గా ఉన్నాయి అయితే 3 వేసుకుంటే మెత్తపడి టమాటో ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది అన్నమాట. ఇది మంచిగా గుజ్జు దగ్గరికి రావాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే నేను 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకుంటున్నాను. ఎక్కువ కూడా వేసుకోను పసుపు. ఇందులోనే కొంచెం సాల్ట్. ఇక నేను చూసుకొని వేసుకుంటున్నాను. సాల్ట్ మీరు కూడా చూసుకొని వేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను సాల్ట్. అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు
మూత పెట్టుకొని ఒక సిమ్లో ఒక 2 మినిట్స్ అట్లా పెట్టేసుకోవాలి. 2 మినిట్స్లో టమాటా గుజ్జు అనేది మొత్తం మెత్తపడిపోతుంది. టూ మినిట్స్ అయిపోయింది. టమాటా ఒకసారి చూసుకున్నాం, మంచిగా కలుపుకొని. టమాటా ఆల్రెడీ కుక్ అయిపోయిందండి, మొత్తం గుజ్జులాగా వచ్చేసింది. సో మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం టేస్ట్ ఒకసారి చూసుకోవాలి, ఉప్పు ఏమైనా సరిపోతుందా లేదా అన్నది. సాల్ట్ వేయంగానే ఏమవుతుందంటే అన్ని టమాటో అనేది తొందరగా ఉడికిపోతుంది. అందుకే నేను టమాటో వేసిన తర్వాత సాల్ట్ వేసుకున్నాను. టిప్ నెంబర్ 1 అది. మీకు చూడండి మొత్తం గుజ్జు గుజ్జు ఎట్లా వచ్చేసిందో. రెడ్ కలర్ వేసుకుంటే అది బాగుంటుంది అన్నమాట. అండ్ ఇప్పుడు నేను 1 గ్లాస్ ఆఫ్ రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ 1.5 గ్లాస్ మాత్రమే వాటర్ తీసుకుంటున్నాను. ఎందుకు 1 గ్లాస్కి 2 గ్లాస్ తీసుకోవచ్చు కదా అనుకుంటే తీసుకోవచ్చు. 2 గ్లాస్ తీసుకుంటే ఉప్మా ఎలా అవుతుంది అంటే మంచిగా చిన్నపిల్లలు కూడా తినేయచ్చు. సిక్ అయ్యే బేబీస్ ఉంటారు కదా, కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈజీగా నమలకుండా జస్ట్ సూప్, మరీ సూప్ కాకుండా మరీ కొంచెం గట్టి కాకుండా మీడియం సైజులో ఇట్లా జారుతున్నట్టు ఉంటుంది అన్నమాట ఉప్మా. అది కూడా చాలా బాగుంటుంది. 2 గ్లాసెస్ వేసుకుంటే అలా వస్తుంది అన్నమాట. నాకు ఇప్పుడు మా బేబీ కూడా నార్మల్ ఏజ్కి వచ్చేసారు కదా, 1.5 ఇయర్ కాబట్టి వాడికి అండ్ మాకు ఇద్దరికి సెట్ అయ్యేలాగా నేను ఇలా చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాయిల్ అవుతుందో లేదో వాటర్ చూద్దాము. బాయిలింగ్కి వచ్చేసింది. సో ఇప్పుడు నేను పచ్చి బఠానీ వేసుకున్నాను. పచ్చి బఠానీ మనకు దొరకదు కాబట్టి ఈ సీజన్ కాదు కాబట్టి నేను ఫ్రోజన్ బఠానీ తీసుకున్నాను. నేను కొన్ని వేసుకున్నాను అంతే టేస్ట్ కోసం. యూ కెన్ యాడ్ ఇట్ క్యారెట్ ఆల్సో, క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ కూడా చాలా బాగుంటుంది. అది ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి క్యారెట్ అయితే. పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు కానీ ఇది ఫ్రోజన్ కాబట్టి ఆయిల్లో వేస్తే తొందరగా మెత్తపడిపోతాయి. అందుకే నేను ఆయిల్లో వేయలేదు, డైరెక్ట్ వాటర్లో వేసాను. సో వాటర్ బాయిల్ అయిపోయింది, నాకు కొంచెం సాల్ట్ పడుతుంది, సో వేసేసుకున్నాను. సో ఇక్కడ వాటర్ మంచిగా మరిగిపోయినాయి. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ రవ్వ తీసుకుంటున్నాను. నేను నార్మల్గా తీసేసుకున్నాను, మరి ఫుల్గా కాకుండా. ఇది ఇందులో మెల్లగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి, గడ్డలు కట్టకుండా కలపాలి. ఇది సన్నగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒక్కసారి ఆపేస్తే అది మళ్ళీ గడ్డలు కడుతుంది. సో స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్. పెద్దగా పెట్టుకుంటే తొందరగా గడ్డలు కట్టిపోతాయి అండ్ బాయిల్ అవుతూనే ఉంటుంది వాటర్ కాబట్టి అది మన హ్యాండ్కి చిట్టే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చిన్నగా సిమ్లో పెట్టుకొని కంప్లీట్గా రవ్వ వేసుకుంటూ మెల్లగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకోవాలి. 2 మినిట్స్ అయిపోయాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి మొత్తం. ఇప్పటి నుంచి మీకు నెక్స్ట్ 5 వీడియోస్ అండి క్విక్ అండ్ ఈజీగా, సింపుల్గా, యూనిక్గా, కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉండే రెసిపీస్ చూపిస్తాను. బ్రేక్ఫాస్ట్ అది మార్నింగ్ అయినా ఈవెన్ నైట్ టిఫిన్లోకైనా చాలా బాగుంటాయి. ఈవెన్ పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. సో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తినొచ్చు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, share and subscribe to my channel. Thank you. For more videos, please don't forget to activate the bell icon. Thank you so much. Bye bye.